ఇక ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే మొదలు మహిళల కోసానికని చెప్పి ఇచ్చిన 6 గ్యారెంటీలలో పిరి బస్సు పథకం అయితే ఒకటి. మొత్తానికైతే ఎప్పుడు చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది పురాగా చేసిన సుతం మీరు ఇంకా పిరి బస్సు పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఇదంతా కూటమి సర్కారు కావాలని లేనిపోని మాటలతోని పబ్లిక్ ని మతపరిచ్చే మాటలు మాట్లాడింది తప్ప ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేదని చెప్పి వైసీపీ పార్టీలు పెద్ద ఎత్తున పెద్ద గొల్లెన్ సప్పుడికే తెరలేపినరయ్యా. అయితే ఈ పిరి బస్సు పథకం అనేది అమలు చేయాలనే మొట్టమొదలు ఆలోచన ఎవరు చేసిల్లయ్యా అంటే కాంగ్రెస్ హైకమాండ్. మేము అధికారంలోకి వస్తే మహిళల కోసానికని చెప్పి పిరి బస్సు సౌకర్యం కల్పన చేస్తామని చెప్పి అనౌన్సింగ్ చేసింది. ఇక ఈ ముచ్చట్లలోనే అగ్గో పిరి బస్సు ఇస్తున్నారు కదా, ఇదేదో మంచి పథకం అన్నట్టుగానే పబ్లిక్ లలో మస్తు పాజిటివ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఎన్నడూ కని విని ఎరగని ఎవరు వినకూడనటువంటి పిరి బస్సులో మనం ప్రయాణం చేస్తున్నామా అగ్గో అయితే ఖచ్చితంగా ఈ పారి మనం కాంగ్రెస్ సర్కారును గద్దెనెక్కియాలన్న ఆలోచన కూడా ఒక ఇంత ఒచ్చుడుతోనే కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉన్నదంటే ఒక కారణం సుతం ఈ పిరి బస్ అన్నట్టు. ఇక ఈ పిరి బస్సు పేరు మహాలక్ష్మి అని పెట్టిందయ్యా కాంగ్రెస్ సర్కారు. ఇక ఈ పిరి బస్సు పథకాన్ని డిసెంబర్ 9, 2023 స్టార్ట్ చేసింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బాలికలు గాని మహిళలు గాని ట్రాన్స్జెండర్లు గాని ఈ పథకానికి అర్హులు అన్నట్టు. ఇక దీనికి వయసుతోని సంబంధం లేదు. ఇక పక్కాగా తెలంగాణ బిడ్డగా ఆధార్ కార్డు ఉంటే చాలన్నట్టు. ఇక ఈ పథకం కింద టీఎస్ఆర్టీసీకి చెందినటువంటి సిటీ బస్సులతో పాటు పల్ల ఏలుగు ఎక్సెస్ బస్సులతోని ఏడికైనా ప్రయాణం చేయొచ్చు. అయితే ఏసీ, నాన్ ఏసీ, గరుడ, వజ్ర, ఇంద్ర, సూపర్ లగ్జరీ అంతర్రాష్ట్ర సర్వీసులకు మాత్రం ఈ పథకం వర్తింపజేయదు అన్నట్టు. అయితే ఈ పథకం మొదలు పెట్టినప్పుడు రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డులల్లా ఏదో ఒకటి చూపించిన అవసరం పిరి టికెట్ ఇచ్చేటట్టు ఆదేశాలను జారీ చేసిళ్ళు. ఇక ఆ తర్వాత మళ్ళా మార్పులు చేర్పులు చేసుకుంటా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆధార్ కార్డు పక్కా అని చెప్పుడుతోనే ఈ పథకం అమలుకు తెలంగాణ సర్కారు దగ్గర నెలకు 300 కోట్ల మీదకించే ఖర్చు చేస్తున్నదని ఒక అంచనా. ఇక ఈ పథకం ద్వారా టీఎస్ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ రేషియో 67% నుంచి 90%కి పెరిగింది అయ్యా. ఇక ఈ పథకం మహిళల కోసానికని చెప్పి 6,671 కోట్ల ఆర్థిక భారం తగ్గిందయ్యా. అయితే ఇక ఇటు తెలంగాణలో పిరి బస్సు గదెనుల మహాలక్ష్మి మాట పక్కన పెడితే ఏపీ ముచ్చట్ల కత్తే కూటమి సర్కారు అధికారంలో కత్తే మేము పిరి బస్సు ఇస్తామని చెప్పి ఆ పిరి బస్సు పేరు శ్రీశక్తి అని చెప్పి అయితే 2025 ఆగస్టు 15న ఈ పథకాన్ని అయితే ప్రారంభన చేసింది. ఇక ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సులలో సేమ్ తెలంగాణలో ఎట్లయితే ప్రయాణం చేయొచ్చో ఆంధ్రాలో సుతం ట్రాన్స్జెండర్లకు కూడా ఆర్టీసీ బస్సులలో పిరి సౌకర్యాన్ని కల్పన చేస్తున్నారు. అయితే ఈ పథకము ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 5 రకాల బస్సులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లకు వర్తింపజేస్తుంది అన్నట్టు. ఇక నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, సప్తగిరి ఎక్స్ప్రెస్, తిరుమల తిరుపతి మధ్య నడిచే బస్సులు, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, ఘాట్ రోడ్లలో నడిచే బస్సులు అంటే మనం చెప్పుకోవాలంటే ఘాట్ రోడ్ అదే మనం శ్రీశైలం ఇట్లా ఉంటాయి కదా అవన్నీ ఈ పథకానికి అయితే వర్తింపజేయవు అన్నట్టు. అయితే ఈ ఉచిత ప్రయాణం కోసానికని చెప్పి లబ్ధిదారులు వాళ్ళ గుర్తింపు కార్డుల ఏదైనా ఒక కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి ఏదో ఒక గుర్తింపు కార్డును చూపియాలన్నట్టు. ఇక దీంతో 0 టికెట్ జారీని అమలు చేసిండ్రు. ఇక ఈ పథకం ద్వారా దగ్గర మొత్తం ఆర్టీసీ బస్సులలో దాదాపు 74% బస్సులలో పిరి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సంవత్సరానికి 1,970 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి అంచనా. ఇక ఈ పథకం ద్వారా మొత్తం ఆర్టీసీ బస్సులలో దాదాపు 74% బస్సులలో పిరి ప్రయాణం అందుబాటులో ఉంటున్నది అన్నట్టు. ఇక ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేసినటువంటి ఈ పథకాలు ఇక రూల్స్ అయితే సేమ్ టు సేమ్ ఒకటే తీరు ఉన్నాయ్యా. కాకపోతే చిన్న మార్పునే తెలంగాణలో పక్కాగా ఆధార్ కార్డు ప్రామాణికంగా చెప్పుడుతోని ఏపీలో మాత్రం ఏ గుర్తింపు కార్డు చూపించినా సుతం 0 టికెట్ ను జారీ చేస్తారు. ఇక సప్తగిరి ఎక్స్ప్రెస్, ఘాట్ రోడ్లలో నడిచే బస్సులలో ఈ పథకాన్ని ఏపీ సర్కారు అమలు చేస్తలేదన్నట్టు. అయితే చంద్రాల సారు శ్రీశక్తి పథకం ఓపెనింగ్ ముచ్చట్లలో చెప్పిన మాట ఏందయ్యా అంటే ఇప్పుడు పథకానికి ఉన్న బస్సులను అయితే నడిపిస్తున్నాము. రాబోయే రోజులలో ఇంకా కొత్త ఏసీ బస్సులు వస్తాయి. చల్లగా కూర్చొని పోవచ్చు. మీకు ఎటువంటి తక్లీఫ్ లేకుండా నా ఆడబిడ్డలు చల్లంగా ఉండాలని ఈ పథకాన్ని తీసుకొచ్చిన ఇచ్చిన మాట నేను నెరవేర్చిన అని చెప్పిండు.